హాయ్ ఎవ్రీవన్, నా పేరు లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఏఎంసీ కుక్వేర్లో 1 స్పూన్ వాటర్తో ఎగ్ ఎలా బాయిల్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనం నార్మల్ గిన్నెలో ఎగ్ ఎలా బాయిల్ చేసుకుంటామో, ఏఎంసీ కుక్వేర్లో ఎగ్ ఎలా బాయిల్ చేసుకుంటామో రెండిటికి నేను డిఫరెన్స్ చేసి చూపిస్తాను. నార్మల్ గిన్నెలో 2 ఎగ్స్ తీసుకున్నా. ఏఎంసీ కుక్వేర్లో 3 ఎగ్స్ తీసుకుంటున్నా. మనం నార్మల్ గిన్నెలో ఎగ్ ఎలా బాయిల్ చేసుకుంటాము, ఎగ్ మునిగేంత వరకు వాటర్ పోసి 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటాము. కానీ ఏఎంసీ కుక్వేర్లో అలా కాదు, 1 ఎగ్కి 1 స్పూన్ వాటరే వేసుకుంటాము. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, 3 స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇది సెన్సారు, ఈ లోపటున్న హీట్ను ఇది అబ్జర్వ్ చేసుకొని పైన ఈ విజియోథెర్మ్లో రెడ్ మార్క్ ద్వారా ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుందో మనకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి. ఈ ఏఎంసీ కుక్వేర్లో 5 మినిట్స్లో ఎగ్ బాయిలింగ్ అయిపోతుంది. ఈ రెడ్ మార్క్ అనేది 98 వరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, రెడ్ మార్క్ 98 వరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. రెడ్ మార్క్ బ్యాక్ వెళ్ళే వరకు రెస్టింగ్ టైం ఇవ్వాలి. చూడండి, ఇవి ఇంకా బాయిల్ అవుతూనే ఉన్నాయి. ఇన్ని వాటర్ పోసి ఎగ్స్ బాయిల్ చేయడం వల్ల విటమిన్స్ లాస్ అవుతాము. మళ్ళీ ఎగ్ కూడా టేస్ట్ మారుతుంది. ఎల్లో కలర్ ఎగ్ కూడా గ్రే కలర్గా మారుతుంది. కానీ ఏఎంసీ కుక్వేర్లో స్టీమ్ అనేది బయటికి రాదు. ఆ స్టీమ్తోనే ఎగ్ బాయిల్ అవుతుంది కాబట్టి విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి లాస్ అవ్వవు. ఎగ్ కూడా కలర్ చేంజ్ అవ్వదు, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ గిన్నెలో బాయిల్ చేసే ఎగ్స్ది కూడా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. రెడ్ మార్క్ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు పీల్ చేసి చూపిస్తా. ఫస్ట్ నార్మల్ ఎగ్ తీస్తున్నా. ఈ 2 ఎగ్స్ నార్మల్ గిన్నెలో బాయిల్ చేసుకున్నవి. ఇప్పుడు ఏఎంసీ కుక్వేర్లో అది తీసి చూద్దాము. ఇది నార్మల్ గిన్నెలో బాయిల్ చేసిన ఎగ్. ఇది ఏఎంసీ బౌల్లో బాయిల్ చేసిన ఎగ్.
చూడండి వాటర్లో బాయిల్ చేసిన ఎగ్స్ కలర్ ఎలా ఉన్నాయి, ఏఎంసీ కుక్వేర్లో బాయిల్ చేసిన ఎగ్ కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇది హార్డ్గా ఉంది, వైట్ది కూడా, ఎల్లో కలర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ అన్ని నీళ్లు పోసి ఎక్కువ టైం కుక్ చేసినందుకు కూడా ప్రోటీన్స్ అన్ని లాస్ అవుతాయి. దీంట్లో ఏంటంటే ఏఎంసీలో చూడండి ఎగ్ సాఫ్ట్గా ఉంది, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి వాటర్ పోసి బాయిల్ చేసింది ఎల్లో కలర్ కూడా గ్రే కలర్గా మారింది. దీని గురించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, ఈ ఏఎంసీ బౌల్ పర్చేస్ చేయాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.